guys, welcome back to our YouTube channel Techie Couple. సో ఇవాళ అనదర్ మినీ వ్లాగ్. మేము ఈరోజు అందరూ ఫ్యామిలీతో చేరి లూలు మాల్కి వచ్చాము. ఎలాగో మా అక్క వాళ్ళు పిల్లోళ్ళందరూ వచ్చారు కదా, సో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, బయట వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు గేమ్స్ ఆడినట్టు ఉంటుంది. మా కొడుకు అయితే గేమ్స్ 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 మాల్ మాల్. సో ఇప్పుడైతే నేను మా అక్క పిల్లోళ్ళు, మమ్మీ, రాజ్ అండ్ విఘ్నేష్ అయితే లూలు మాల్కి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక 11 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. మా ఇంటి నుంచి అయితే లూలు మాల్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes డ్రైవ్ అంతే. సో మేము 11:45 అంతా రీచ్ అయిపోయాము. రీసెంట్ టైమ్స్లో లూలు మాల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ చాలా పెద్ద హైపర్ మార్కెట్ ఉంది విత్ రీజనబుల్ ప్రైస్ అండ్ గుడ్ క్వాలిటీ. ఆఫర్స్ కూడా చాలా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి గేమింగ్. ఇక్కడ ఒక మినీ వండర్ లానే చెప్పచ్చు. అడల్ట్ గేమ్స్, చిన్న పిల్లల నుంచి అడల్ట్ గేమ్స్ కూడా చాలానే ఉంది. గేమింగ్ జోన్లో గేమ్స్కి అయితే మనము స్టార్టింగ్లోనే యాక్సెస్ కార్డ్ తీసుకోవాలా. యాక్సెస్ కార్డ్ కూడా మనకి 3 categories ఉంది. మనం 1300 పే చేస్తే ఆ కార్డ్కి మనము 1000 rupees వస్తుంది విత్ GST అన్నీ సేరి. 2.3K పే చేస్తే 2500 యాడ్ అవుతుంది. అలానే 5000 పే చేస్తే 5500 యాడ్ అవుతుంది. ఇలా 3 types ఆఫ్ కేటగిరీస్గా అయితే డివైడ్ చేశారు. మేము ఇనిషియల్గా అయితే 2.3K పే చేసి 2.5K యాడ్ అయ్యేలా యాక్సెస్ కార్డ్ అయితే తీసుకున్నాము. మేము స్టార్టింగ్లో ఒక రౌండ్ ఫుల్ అన్ని గేమ్స్ ఏమేమి ఉంది అనేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత గేమ్ ఆడాకైతే స్టార్ట్ చేసాము. మా ఇషాన్కి అయితే సీరియస్లీ ఆ గేమింగ్ జోన్ చూసి, ఆ వైబ్స్, ఆ లైట్స్ అన్ని చూసినే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లిటరలీ వెళ్ళి ప్రతి ఒక్క గేమ్ వాళ్ళే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండరు, ఎలా ఆడాలి ఏమి అనేసి. మనకు కూడా తెలిసేలేదు, బట్ వాళ్ళకైతే ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఇక్కడైతే చాలా గేమ్స్ అయితే ఉన్నింది. ఐ థింక్ మోర్ దాన్ 100+ గేమ్సే ఉంటుంది. జనాలంటే ఎంత రష్గా ఉన్నింది. మేము యాక్చువల్లీ వీకెండ్ వెళ్ళాము. చాలా రష్గా ఉన్నింది. అక్కడ డిఫరెంట్ గేమ్స్ ఉండే కొద్దికి రష్ అనే ఫీల్ అవ్వలేదు. ఐ మీన్ ఒక గేమ్ దగ్గర పోయి మనం వెయిట్ చేయాలా, వాళ్ళైనా మనం ఆడాలా, అలా నాకు ఏమీ ఫీల్ అవ్వలేదు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నింది కదా. సో ఇది కాకపోతే అది కాకపోతే ఇది అని చాలా గేమ్స్ అయితే మేము ఆడాము. యాక్చువల్లీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, గేమ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు, ఆడతారు అనేసి తొడుకొచ్చింది. బట్ ఇక్కడ అడల్ట్ గేమ్స్ కూడా చాలానే ఉన్నింది. అడల్ట్స్ గేమ్ ఒకటో రెండో అలా ఉంటుందేమో అనుకున్నా, బట్ అడల్ట్స్ కూడా చాలానే గేమ్స్ ఉన్నింది. ఒక మినీ వండర్లానే ఉన్నింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫ్యూ గేమ్స్కి అయితే పిల్లోల్ని అలోన్గా వదలరు గేమ్స్కి. వాళ్ళ పేరెంట్స్ పక్కలో ఉంటేనే ఆర్ ఎవరైనా పెద్దోళ్ళు పక్కలో ఉంటేనే వదులుతారు. సో ఈ గేమ్కి అయితే ఇషాన్తో రాజ్ వెళ్ళాడు, నేను మోక్షితో వెళ్ళాను. యాక్సెస్ కార్డ్ అని వాళ్ళే ఇలాంటి గేమ్స్కి వాళ్ళే తీసుకొని యాక్సెస్ చేసి గేట్ అయితే ఓపెన్ అయ్యి మేము వెళ్తాం. ఇక్కడ అయితే ప్రతి ఒక్క గేమ్లో అయితే చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. ఫర్ ఇలాంటి గేమ్స్కి అన్నిటికీ మ్యాండేట్గా సీట్ బెల్ట్ అన్నీ మ్యాండేటరీగా ఉంది. సో ఎలాంటి భయపడే అవసరం లేదు. కిడ్స్ని ఇలా వీకెండ్స్ టైం కుదిరినప్పుడు ఇలాంటి ప్లేస్కి తొడుకొని వస్తే వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది బెంగళూరులో గేమింగ్కి. స్టార్టింగ్లో అయితే బాగానే ఉన్నింది, స్లోగా వెళ్తూ ఉన్నింది. బట్ వెళ్తూ అయితే స్పీడ్ అవుతూ ఉన్నింది. బట్ మా మోక్షి ఇషాన్ అయితే కొంచెం కూడా భయపడనే లేదు. చాలా ధైర్యంగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. గన్ షూట్ చేసేది, డ్రైవ్ చేసేది, ఇలా స్టీరింగ్ తిప్పేది అంతా. వాళ్ళతో పాటు నేను రాజ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. నేను రాజ్ అయితే ఇలాంటి గేమింగ్ జోన్కి ఫస్ట్ టైం వెళ్ళింది. సో ఇది కూడా మాకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్. అదైనాక డాషింగ్ కార్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం. మా ఇషాన్ అయితే ఇదైతే స్టార్టింగ్లోనే ఉంది. ఎంట్రీ అయింది, డాషింగ్ కార్ అని అంటూ ఉన్నాడు. బట్ సరే అయింది, వెళ్దాం అనేసి మేము వెళ్దామని పోతే బట్ వాడి హైట్కి అది అలో లేదన్నారు. సో ఇంకా మేము వెళ్తే వాడు ఏడుస్తాడనేసి మేము కూడా వెళ్ళలేదు. సరే ఓకే అనేసి పాప్కార్న్ అయితే ఇచ్చి కొంచెం పుచ్చగా ఇచ్చి మేము అయితే నెక్స్ట్ గేమ్ ఆడేకి వెళ్ళాము. పేరుకే పాపం వాడికి తీసిచ్చేది అనేసి, బట్ మేమందరూ అయితే తిన్నాం. పాపం వాడు ఒక్క మాట కూడా అనలేదు, మీరు ఎందుకు ఎత్తుకుంటా ఉండరు, నాకే కావాలా అనేసి. సీరియస్లీ ఇలాంటి విషయంలో అయితే నాకు ఇషాన్ చాలా బాగా నచ్చుతాడు. ఏమున్నా షేర్ చేసుకొని తినే అలవాటు అయితే ఉంది. యాక్చువల్లీ అది ఉండాలి పిల్లోళ్ళకి.
ఇక్కడైతే చాలా గేమ్స్‌కి హైట్ అయితే మెజర్ చేస్తారు. పాపం మా ఇషాన్ అయితే చాలా గేమ్స్‌కి హైట్‌కయితే సరిపోలేదు. పాపం దానికే వాడు చాలా డిసప్పాయింట్ అయినాడు. వాడు అన్ని గేమ్స్ ఆడాలనుకుంటాడు. బట్ వాడి హైట్ వల్ల వాడినైతే అలో చేయలేదు. సరే ఓకే. ఫైనల్లీ ఈ గేమ్ అన్నా ఆడదాం అనేసి మేమైతే తోడుకొచ్చినాము. ఇదైతే కొంచెం చాలా కొంచెం కాదు చాలా స్పీడ్‌గానే అయింది. బట్ వాళ్ళైతే కొంచెం కూడా భయం అనేదే వాళ్ళలో నేను చూడనే లేదు. సీరియస్‌లీ మాకే ఇలా తల తిరిగింది. వాళ్ళైతే స్టడీగా ఎంజాయ్ చేసుకొని వీడియోకి హాయ్ చెప్పుకొని పోజ్ ఇసుకొని అయితే ఉన్నారు. కన్నా మా మోక్ష అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. చాలా గేమ్స్ అయితే ట్రై చేసింది. మల్టిపుల్ ఆల్మోస్ట్ చాలా గేమ్స్ అయితే కవర్ చేసింది మోక్షి. మా ఇషాన్ అయితే చూసుకొని నిలుచుకొని ఉన్నాడు. ఇదైతే మోస్ట్ డిసప్పాయింటింగ్ గేమ్. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా! ఈ బొమ్మ అయితే పడదు. మనకి పడాలా అనేసి మనకు ఆశ. సో అది పడదు. మనం ట్రై చేస్తూనే ఉంటాం. మనం వదలం. సో మన మోక్షి కూడా ట్రై చేద్దాం అనేసి ట్రై చేసింది. బట్ బ్యాడ్ లక్ పడలేదు. బట్ డోంట్ ఎవర్ లీవ్ ది హోప్స్. లెట్స్ ట్రై అగైన్ అండ్ అగైన్. సక్సెస్ఫుల్గా ఎప్పుడో ఒకసారి పడుతుంది. మా మోక్షకైతే అది ఎత్తడమే అవ్వట్లేదు. బట్ ఆ గేమ్ ఆడాలనేసి తనకి ఎన్ని పాయింట్స్ కొడితే నేను ఎంత ప్రెషర్లో కొడతాను అనేసి అదొక ఎక్సైట్మెంట్ తనకి. ఇలా ప్రతి గేమ్కి అయితే యాక్సెస్ కార్డు మనం స్కాన్ చేయాలా. అక్కడే ఆ స్కానింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ రాసి ఉంటుంది ప్లీజ్ స్కాన్ హియర్ టు ప్లే దిస్ గేమ్ అనేసి. అక్కడ వెళ్ళి స్కాన్ చేస్తే మనకి ఈ గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమింగ్ జోన్ కూడా చాలా పెద్దదిగా ఉన్నింది. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లా ఉన్నింది. అండ్ ఆ గేమ్ చూసారా, జీరో గ్రావిటీ గేమ్ ఫస్ట్ లులు మాల్లోనే ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ ఇట్ ఈస్ అన్ అమేజింగ్. సో ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. గ్రౌండ్ ఫ్లోర్లోని కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉంది అనేసి ఎక్స్ప్లోర్ చేద్దామనేసి పైన అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ కలర్ఫుల్, ఆ లైట్స్, ఆ సౌండ్, ఆ మ్యూజిక్ అంతా బాగుంది. ఇక్కడైతే నేను చెప్పాను కదా అడల్ట్స్ కూడా చాలా గేమ్స్ ఉందని. సో ఇక్కడ మినీ డ్రాప్ జోన్ అండ్ మినీ రోలర్ కోస్టర్ అన్ని గేమ్స్ అయితే ఉన్నింది. సో ఇక్కడ కిడ్సే కాదు, ఈవెన్ మనం కూడా వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఎంజాయ్ అ లాట్. అండ్ ఇక్కడ ఒక స్మాల్ జిప్ లైన్ కూడా ఉన్నింది. జిప్ లైన్కి 200 రూపీస్ ఉంది. సో లెట్స్ ట్రై అనేసి నేను ట్రై చేసిన. ఇట్ జస్ట్ ఒక 30 సెకండ్స్ కూడా లేదు. నార్మల్ జిప్ లైన్లా ఉండలేదు. ఇది మనమే ఎక్సలేటర్ వేయాలా. ఎక్సలేటర్ బ్రేక్ అన్నీ ఉన్నింది. ఒకేసారి జుయ్యని అలా వచ్చేసిందని అనిపించింది నాకు. ఒక 30 సెకండ్స్ కూడా లేదు. ఒక 20-25 సెకండ్స్ అంతే. బట్ నేను ఎంజాయ్ చేసా. చాలా బాగుంది. నాకైతే హైట్స్ అంత భయం లేదు. ఆ హైట్ వెళ్ళినా నాకేం అనిపించలేదు. సో ఐ ఎంజాయ్డ్. చాలా బాగుంది ఇదైతే. ఒక సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినా ఆ ఎక్స్పీరియన్స్ అయితే అనదర్ లెవెల్ బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో బౌలింగ్ కూడా ఉన్నింది. మేము నెక్స్ట్ జిప్ లైన్ అయినాక నెక్స్ట్ డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాము. బౌలింగ్కి షూస్, సాక్స్ అని వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో మేము మా షూస్ అన్ని రిమూవ్ చేసేసి వాళ్ళ షూస్ అయితే ఎత్తుకొని బౌలింగ్కి అయితే మేము రెడీ అయిపోయాం. ఫ్లోర్లో కూడా మేము చాలా గేమ్స్ అయితే ఆడాము. సో మా యాక్సిస్ కార్డ్లో బ్యాలెన్స్ అయితే అయిపోయింది. సో అగైన్ రీఛార్జ్ చేయించుకుందామని రాజ్ మళ్ళీ కింద అయితే వెళ్ళి రీఛార్జ్ చేయించుకొని అయితే వచ్చినాడు. బౌలింగ్కి అయితే 350 రూపీస్ పర్ హెడ్ అన్నారు. సో మేము 4 పర్సన్స్ కానీ 1400 అయితే పే చేసి మేము బౌలింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే నేనే స్టార్ట్ చేశా. ఇనిషియల్గా అయితే చాలా బాగా పోయింది. బట్ వెళ్తూ అయితే నాకైతే సరిగా పడనే లేదు. ఎందుకో తెలియదు. ఇలా ఫుల్ ఉండేటప్పుడు పడేది కన్నా ఇప్పుడు ఈ 2 ఉండేటప్పుడు ఒక్కటి వెళ్ళి పడుతుంది కదా, ఆహా ఆ మజానే వేరే. నెక్స్ట్ విఘ్నేష్ అయితే ట్రై చేసినాడు. విఘ్నేష్కి అయితే ఒకసారి స్ట్రైక్ అయింది. ఫుల్ కంప్లీట్ అన్నీ పడిపోయింది. రాజ్ నెక్స్ట్ ఈ గేమ్ మేము అంత సీరియస్గా తీసుకోలేదు. బికాస్ పిల్లోల కోసం వచ్చాం కదా అనేసి ఇలా మా ఇషాన్ కూడా ఆడాడు, మోక్షి కూడా ఆడింది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి ఆ గేమ్స్ ఆ చిన్న పిల్లలు ఆ కార్ గేమ్స్ అది ఇది అని వదిలి ఇలా బౌలింగ్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. అయినో బాల్ వెయిట్ ఉంటుంది. బట్ మేమే దగ్గరుండి అయితే ఆడిపించినాము. మా మమ్మీ అయితే ఇది ఫస్ట్ టైం ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉండే. సీరియస్లీ చాలా అంటే చాలా బాగా అయింది. ఒక్కటే మిగిలింది. మా మమ్మీకి అయితే ఆ సంతోషం చూసి మాకి సంతోషం. మనకి పిల్లోలకి ఇంకేమి పేరెంట్స్ హ్యాపీనెస్సే ఇంపార్టెంట్.
వాళ్ళు మనకైతే చాలా సాక్రిఫైస్ చేసుంటారు. వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చేదే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ బౌలింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా ఇషాన్ ఐస్ క్రీమ్ కావాలి కావాలి అంటుంటే మా మోక్షి ఐస్ క్రీమ్ కావాలి అంటే సరే అని ఐస్ క్రీమ్ తీసిచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ గేమ్కి అయితే వచ్చాము. మా ఇషాన్కి అయితే ఎలా అంటే ఏమైనా గేమ్ ఆడితే వాడే విన్ అవ్వాలి, ఆపోజిట్ పర్సన్ విన్ అవ్వకూడదు. ఆపోజిట్ పర్సన్ ఏమైనా విన్ అయిపోతే అంతే, వాడి మూతి మళ్ళీ చూసేకే కాదు. ఇక్కడ వాళ్ళ అక్క అయితే విన్ అయిపోయింది. పాపం వాడి ఫేస్ చూసేకే అవ్వలేదు. అదైనాక ఎవరితోనూ మాట్లాడలేదు, చాలా సీరియస్గా ఒక్కడే వెళ్ళేది అలా అంత. పాపం మోక్షి అయితే చాలా ఎంజాయ్ చేసింది ఆడేటప్పుడు. ఫైనల్లీ మా మోక్షినే గెలిచింది. పాపం ఇషాన్ వాడి ఫేస్ చూసేకే కాలేదు. మా మమ్మీకి అయితే ఇలాంటి గేమింగ్ జోన్ అంది చాలా కొత్తది, నాకే కొత్తది. మన చిన్నప్పుడు అంతా ఇలా గేమింగ్ జోన్ అంతా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నింది. బిగ్ బజార్ అలాంటి ప్లేసెస్లో అయితే గేమ్స్ ఉన్నింది. అప్పుడు మేము మా కజిన్స్తో వెళ్ళి వాళ్ళతో ఆడుకొని వస్తూ ఉంటే మా మమ్మీ వాళ్ళంతా వస్తూ ఉండలేదు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇదన్నీ చూసి చాలా ఎంజాయ్ చేశారు. మేము ఆడేటప్పుడు మా హ్యాపీనెస్ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ 3D విజువల్ గేమ్స్ కూడా ఉన్నింది. మా ఇంట్లోనే ఇలా 3D వ్యూ చేసేది ప్లే స్టేషన్లా ఉంది. బట్ మనకి ఇంట్లో ఉండేది ఎప్పుడు నచ్చుతుంది చెప్పండి? బయటకు వెళ్ళి సపరేట్గా మనీ పే చేస్తేనే మనకి మజా ఉంటుంది కదా. ఆ 3D వ్యూస్లో 4 టైప్స్ ఆఫ్ థీమ్స్ కూడా ఉన్నింది. క్రిస్మస్, డ్రాగన్, ఇంకా 2 టైప్స్ ఏమో ఉన్నింది. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మోక్షిత ఇనిషియల్గా కొంచెం భయపడింది, బట్ లేటర్ వెళ్తూ ఓకే ఫైన్ అనేసి ఎంజాయ్ చేసింది. ఇట్సే కాదు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ బెస్ట్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసింది. యూజువల్లీ వాళ్ళు చెన్నైలో ఉంటారు కదా, మాకు అంత ర్యాప్ లేదు. బట్ ఈరోజు అయితే చాలా లులు మాల్ అయితే కంప్లీట్ చేసుకునేసినాము. కంప్లీట్ గేమ్స్ అంతా చాలా బాగుంది. అడల్ట్ గేమ్స్, పిల్లోళ్ళకి అందరికీ గేమ్స్ ఉన్నింది. అందరూ వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా కొంచెం తిందాము లంచ్ అనేసి హోటల్కి అయితే పక్కలో ఉండే నియర్ బై హోటల్కి వెళ్దామని వెళ్తున్నాం. మేము ఇప్పుడు లంచ్కి అయితే రాజాజీ నగర్లో రాతా అనే న్యూ రెస్టారెంట్, ఇది కొత్తగా స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది మెన్యూ, ఫుడ్ అంటే ఎలా ఉంది అనేసి టేస్ట్ చేద్దామనేసి ఇక్కడైతే వచ్చాము. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది, ఆ మిడిల్లో పాప్కార్న్ ఐస్ క్రీమ్ వదిలితే మేము ఏమీ తినలేదు. ఒకేసారి గేమింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళి తిందామనేసి ఆ తర్వాతే వచ్చాము. ఫొటోస్ తీసుకోడానికి ఇక్కడ వాళ్ళ రెస్టారెంట్ నేమ్తో ప్లేస్ కూడా సపరేట్గా లొకేట్ చేసి ఉన్నారు. రెస్టారెంట్ అయితే చాలా నీట్గా, క్లీన్గా, ప్లెజెంట్గా ఉన్నింది. సాంగ్స్ కూడా చాలా మైల్డ్గానే ప్లే చేస్తూ ఉన్నారు. ఆ ఓవర్ సౌండ్ అలా అంతా ఏమీ ఉండలేదు. పీస్గా, కామ్గా ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ వింటూ చాలా బాగుండింది ప్లెజెంట్గా. సో మేమైతే ఫస్ట్ వెళ్ళి మెన్యూ చూసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాం. మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు, అందరికీ చాలా ఆకలితో ఉన్నామనేసి ఫస్ట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసాము. సో ఆర్డర్ ప్లేస్ చేసినాక అందరూ కొంచెం చిట్ చాట్ చేసుకున్నాము, కొంచెం మాట్లాడుకొని. మాకైతే మా ఇషానే ఎంటర్టైన్మెంట్, ఇదైతే మ్యాండేట్. అట్లీస్ట్ ఒక్క వీడియోనా నేను రాజుతో వీడియో ఆర్ ఫోటో ఎక్కడ వెళ్ళినా అట్లీస్ట్ 1 ఫోటో అయినా మేము క్లిక్ చేసుకుంటాం ఫర్ ఆర్ స్వీట్ మెమొరీ. ఫైనలీ ఫుడ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మేము సాటర్డే వెళ్ళింది. సో మా మమ్మీ అండ్ విఘ్నేష్ వెజిటేరియన్, మేమంతా నాన్ వెజిటేరియన్. యాక్చువల్లీ మేము కూడా సాటర్డే తినకూడదు, అది మేము జస్ట్ ఇంట్లో మాత్రం ఫాలో చేస్తాం. బయట వచ్చినప్పుడు నేను రాజు అయితే తినేస్తాము. సో మేమైతే చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ అయితే చాలా బాగుంది అండ్ కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువే ఉన్నింది. మేమైతే ఫుల్గా తిన్నాము. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి వీడియోస్ అయితే మ్యాండేట్ కదా. సో నేను అలానే ఒక వీడియో క్లిక్ చేసిన మన మెమొరీకి ఫ్యూచర్లో చూసుకునేకి బాగుంటుంది అనేసి ఇలాంటి వీడియో అయితే క్లిక్ చేశాను. మా మోక్షికి మళ్ళీ ఇషాన్కి అయితే నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మేము ఎన్ని రెస్టారెంట్స్కి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ నూడిల్సే ఆర్డర్ చేస్తారు, అంత ఇష్టం వాళ్ళకి. ఎందుకు ఇష్టం అంటే నూడిల్స్ని ఇలా తినచ్చు అంటే పైన ఎత్తి ఈడ్చుకొని తినేది బాగుంటుంది చూడండి, ఇలా తినేదంటే వాళ్ళకి ఇష్టం అంట. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నూడిల్స్ ఆర్డర్ చేసి నూడిల్సే తింటారు. స్టార్టర్స్ కంపేర్ చేస్తే మెయిన్ కోర్స్ కొంచెం ఓకేదా ఉన్నింది. సర్లే ఓకే ఇంక ఆర్డర్ చేసాం కదా అనేసి అయితే తినేసాము. నెక్స్ట్ ఫైనల్గా అయితే మేము మా డెజర్ట్తో ఎండ్ చేసాము. నో చాలా ట్రెండింగ్లో ఉన్న ఇప్పుడు ఈ కునాఫా చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో
అదైతే టేస్ట్ చేద్దాం. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో, ఇక్కడ ట్రై చేద్దాం అనేసి అయితే టేస్ట్ చేసాం. చాలా అంటే చాలా బాగుండింది. ఇక్కడ ఇందులో 2 టైప్స్, 2 వెరైటీస్ ఉన్నింది. ఒక చీజ్ ఉన్నింది. ఒకటి క్రీమ్ ఉన్నింది. మేము క్రీమ్ అయితే చేసాం. చాలా బాగుండింది. సో, లంచ్ అయితే చేసుకొని మేము స్టార్ట్ అయ్యాం ఇంటికి వెళ్దామనేసి. మా ఇషాన్ అయితే తినేసి సైలెంట్‌గా పనుకొనేసినాడు. ఏమీ గలాటా చేయలేదు. నెక్స్ట్ ఇంకా మా అక్క చెన్నై నుంచి వచ్చింది కదా అనేసి ఇంకా పిల్లోలకి బట్టలు తీసిద్దామనేసి కొంచెం షాపింగ్ అయితే చేసాము. రాజాజీ నగర్‌లోనే షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. మేము స్టార్ట్ అయ్యాము. ఇలా వాన అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఇలా వాన్లోనే వెళ్ళాము. So this is for the day. Hope you guys like this video and thanks for watching. Bye. Take care.